నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అక్క, ఈ భూమిపై శివుడు స్వయంగా అగ్ని రూపంలో నిలిచిన క్షేత్రం ఏదో తెలుసా? అది మహాపవిత్రమైన అరుణాచలేశ్వర దేవాలయం కదా. తమిళనాడులోని త్రివన్నామలైలో వెలసిన జ్ఞానజ్యోతి. అరుణం అంటే జ్ఞానం, అచలం అంటే పర్వతం. అంటే జ్ఞాన పర్వతమే ఈ అరుణాచలం. బ్రహ్మ విష్ణువులకు సందేహం కలిగినప్పుడు పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిజ్యోతి చల్లారకుండా నిలిచిందే అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ. అహంకారాన్ని దహించే జ్ఞానదీప. ఈ క్షేత్రం పంచభూతాల్లో అగ్నితత్వానికి ప్రతీక కదా. అవునమ్మా, గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు కరిగిపోతాయి, మనసులోని చీకట్లు తొలగిపోతాయి, భక్తి దీపం వెలుగుతుంది. కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపం చూసావా? ఆ మహాదీపం వెలిగినప్పుడు లక్షలాది భక్తులు హర హర మహాదేవ అని నినదిస్తారు. ముఖ్యంగా రమణ మహర్షి అరుణాచలాన్ని తన గురువుగా భావించారు. అదే విధంగా చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం మహాత్యం ఏంగతో గొప్పగా చెప్పారో అక్క. అయితే ఆయన మాటల్లోనే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. అరుణాచల శివ జ్ఞాన ప్రసాదాద మన హృదయంలో వెలిగే పరమదీప. అహంకారాన్ని దహించి ఆత్మజ్యోతి చూపించే మహేశ్వర.